అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు సంబంధించి అందరికీ తెలుసు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుత కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు. సో మాగంటి శ్రీనివాసరెడ్డి గారు వివాదాల్లోకి తలదొచ్చకపోయినా ఎక్కువగా ఒంగోలు అనగానే ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, దామచర్ల జనార్దన్కి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. సో 2024 ఎన్నికల తర్వాత బాలినేని వాసు గారు జనసేన పార్టీలోకి వచ్చారు. అంటే కూటమిలో ప్రధాన పార్టీ కదా, సో ఇద్దరు కలిశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలిసి ఉన్నప్పటికీ ఒంగోలులో మాత్రం ఆ పరిస్థితి లేదు. దామచర్ల జనార్దన్ గారు అదేవిధంగా గతంలో జనసేన పార్టీ నుంచి పనిచేస్తూ ఇప్పటిదాకా కూడా పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి షేక్ రియాజ్ గారు. సో ఈయన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అలాంటి చైర్మన్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రియాజ్ గారు, దామచర్ల గారు ఒక వర్గం కింద పనిచేస్తూ ఉన్నారు. కానీ జనసేనలో వర్గాలు ఉండకూడదు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా కలిసి పనిచేయాలంటున్నారు. అయితే మరి రాష్ట్రంలో ఎక్కడైనా కలిసి పనిచేయవచ్చు, ఒంగోలులో అది సాధ్యపడుతుందా, ఒంగోలులో అది కుదురుతుందా, ఒంగోలులో ఇలాంటివి ముడిపడతాయా అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రజలందరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బాలినేని వాసు గారు పార్టీ మారటమే అది మామూలు విషయం కాదు, చాలా సంచలన విషయం. అలాంటి బాలినేని గారు పార్టీ మారాక ఇప్పుడు దగ్గర సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయనకి జనసేనలో ఎటువంటి గుర్తింపు కానీ ఏదైనా పదవి కానీ జనరల్గా ఎవరైనా ఆశిస్తారు. కానీ ఇంతవరకు ఆ విషయం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఈయన మాట్లాడలేదు, అధిష్టానం కూడా ఆయనకి ఇస్తామని చెప్పట్లేదు. ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. ఇలా కాలం గడుస్తూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా స్థాయి మీటింగ్లు కండక్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు కలిసి ప్రతి జిల్లాలో పనిచేయాలంటున్నారు. అయితే ఇక్కడ మాజీ మంత్రిగా 4-5 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలులో మీటింగ్ కండక్ట్ చేయడానికి రియాజ్ గారిని ఇటీవల కాలంలో ఆహ్వానించారు. కానీ ఆయన రాలేదు. కానీ అంతకుముందు రియాజ్ గారు జనసేన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా వాసు గారి ఫ్లెక్సీలు కానీ వాసు గారికి కానీ ఇన్విటేషన్ లేదు. సో ఆయన ఇన్వైట్ చేస్తారేమో అని అనుకొని ఎదురు చూశారు, కానీ అవకాశం ఇవ్వలేదు. సో మొన్న బాలినేని వాసు గారు పెట్టినటువంటి ఆ మీటింగ్కి రియాజ్ గారిని ఆహ్వానించి ఆయన ఫ్లెక్సీలను కూడా ఈయనే వేయించి పార్టీ కోసం, అంటే ఈయన రాజకీయ చతురస్వాన్ని చూపించడం కోసం ఓ ప్లాన్ చేశారు. అయితే ఇది దామచర్ల జనార్దన్ గారి అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తి రియాజ్ అనే మాటలు వినిపిస్తున్నాయి కదా. సో అందువల్ల మరి దామచర్ల గారు చెప్పారా, ఈయన ఆగిపోయారు అనేది ఆ మీటింగ్కి వెళ్ళలేదు. అప్పటి నుంచి కొంచెం జనసేనలో అంటే బాలినేని వర్గీయులు మరియు జనసేన, అదేవిధంగా రియాజ్ వర్గీయులు అంటే జనసేన వర్గీయులకి కొంచెం డిస్టర్బెన్స్ మొదలైంది. సో ఇది టీడీపీ పక్క నుండి చేయిస్తుందా లేకపోతే సొంతంగానే జరుగుతుందా అనేది విషయాలు ఇప్పుడు అందరూ కూడా తెలుసు ప్రకాశం జిల్లాలో. సో అయితే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ మీటింగ్ని కండక్ట్ చేసే విషయంలో ఒక నివేదికని ఇవ్వాలి ఒంగోలులో డిస్టర్బెన్స్ గురించి అని చెప్పి అంటూ ఇచ్చారు. ఓ పక్క బాలినేని వాసు గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు, రియాజ్ గారు కూడా తెలియజేశారు. సో మొత్తం మీద రియాజ్ గారిని పక్కన పెట్టే ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. సో నిన్నటి రోజున రియాజ్ గారిని అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జనసేన కమిటీ మొత్తాన్ని కూడా తీసేశారు. ఆ కమిటీని తొలగించి కొత్త కమిటీని ఎన్నుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా అధిష్టానం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. సో ఇప్పుడు రియాజ్ గారి పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేశారు కదా, ఆయన ఆపేస్తారా? ఆయన ఆపేసి ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులుగా జిల్లా స్థాయిలో బాలినేని వాసు గారికి ఇస్తారా? సో ఇది కూడా ఒక వార్త. సో ఎందుకంటే ఇప్పుడు బాలినేని వాసు గారికి కీలకంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్లేస్లో ఆయనకి ఇప్పుడు సీట్ అవసరం. మరి జనసేన తరపున ప్రకాశం జిల్లాలో సీట్ ఇవ్వడానికి కూటమి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుంది? జనసేనకి గతంలోనే ఒక 3 సీట్లు ఇవ్వాలంటూ 3 ప్లేసుల్లో ప్రతిపాదన చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొదటిది చిరాల అయితే, రెండోది గిద్దలూరు, మూడోది దర్శి. ఈ 3 ప్రాంతాల్లో జనసేనకు అనుకూలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది.
జనసేనకి ఇక్కడ టికెట్ ఇవ్వచ్చు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి తర్వాత ఇచ్చారా? ప్రకాశం జిల్లాలో ఒక్కడు కూడా ఇవ్వలేదు. సో డైరెక్ట్ కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున క్యాండిడేట్లు నియమిస్తూ అచ్చం తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఇక్కడ కూటమితో పని లేదు, తెలుగుదేశం పార్టీయే పోటీ చేసింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అన్నట్టు వైసీపీ పోటీ చేసింది. అంతేగాని ఇక్కడ రెండో పార్టీ ఎక్కడ కూడా ప్రకాశం జిల్లాలో పోటీ చేసిన పరిస్థితి కనిపించలేదు. కారణాలు ఏంటి? జనసేనకు బలం లేదనే, సరైన నాయకుడు లేదనే, అసలు ఓట్ బ్యాంకే లేదనే అనేది ఇప్పుడు జనసేనలో ప్రశ్న. సో ఇప్పుడు బాలినేని వాసు గారు ఒక బలమైన నాయకుడు జనసేనకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈయనకి కీలక బాధ్యతలు అప్పచెప్పి, అంటే ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పచెప్పి ఈయన ద్వారా వర్క్ చేసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈయనకి ఇప్పుడు దాకా పదవి లేదు కానీ పవర్ మాత్రం ఉంది. సో ఎందుకు ఈ పవరు? జనసేన నెక్స్ట్ ఇండివిజువల్గా పోటీ చేయడానికే, కూటమి నుంచి బయటికి రావడానికే అనే మాటలు కూడా అధిష్టానం తరపు నుంచి కూడా వినిపిస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే టీడీపీలు అంటే కూటమిలో భాగమైనటువంటి టీడీపీకి జనసేనకి కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మీద గొడవలు పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన కార్యకర్తలని, జనసేన నాయకుల్ని తొక్కేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 2029 ఎన్నికలకు కలిసి ఉంటారా? ఆయన అయితే కలిసి ఉండాలని చెప్తున్నారు. ఇటీవల ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా మేము కలిసే ఉంటాము అని చెప్పేసి ఏదేదో చెప్తున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో ఇది జరుగుతుందా అంటే జరగటం లేదు. ఎందుకని? జనసేనకి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడానికి క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు. ఏదో ముక్కును అతికించుకొని పోయి మీటింగ్లో కూర్చొని మాట్లాడి వచ్చేటువంటి పరిస్థితే కానీ ఒక గ్రామానికి వెళ్ళేసి ఇక్కడ జనసేన నాయకుడు ఎవరు, కార్యకర్తలు ఎవరు, పట్టుమని 10 మంది వస్తారా రారా, అసలు ఇక్కడ జనసేన ఆవిర్భావం జరిగిందా, జనసేన ప్రస్థానం ఈ ఊర్లో మొదలైందా అనేది ప్రతి చోట అయితే లేదు. ప్రతి చోట ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎక్కడా లేదు. ఏదో ఆ సిటీ స్థాయిలోనో కొంతమంది యువకులు, ఆ సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్స్ తప్పితే నిజంగా పార్టీ పెట్టినప్పుడు గ్రామ స్థాయిలో కింది స్థాయి నుంచి అది ప్రారంభం అనేది కాలేదు. సో దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది తెలుసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అందరిని కలపడానికి ప్లాన్ చేస్తాను. ఇది ఒక రకంగా జనసేనకి బలమే అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ బలమైన నాయకుడు కావాలి కదా. మరి బలమైన నాయకులు రియాజ్ గారు ఎన్నాళ్ళు పనిచేసినప్పటికీ రియాజ్ గారి ద్వారా ఏమన్నా ప్రకాశం జిల్లాలో యాక్టివిటీ జరిగిందా? సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ పాత ఉన్నటువంటి కమిటీలని తొలగించి, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా కమిటీలను తొలగించి కొత్త కమిటీ వేయడానికి జనసేన పార్టీ అంగీకారం తెలిపింది. ఇందులో బాలినేని వాసు గారు ఇప్పుడు కొత్త కమిటీకి అధ్యక్షులు అవ్వచ్చు, జిల్లా చైర్మన్ అవ్వచ్చు, లేదా ఒంగోలు ఇన్ఛార్జ్ అవ్వచ్చు, లేకపోతే జిల్లాలో ఎక్కడో ఒక చోట ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. అయితే ఒంగోలులో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది కనుక, ఆల్రెడీ వైసీపీకి ఆయన రాలేరు కనుక ఖచ్చితంగా ఆయన ఒంగోలు నుంచి అయితే కంటెస్ట్ చేయడు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వీక్గా ఉన్న ప్రాంతాలు 2, అంటే మొన్న వైసీపీ గెలిచిన ప్రాంతాలు ఎర్రగొండపాలెం, దర్శి. ఇప్పుడు ఆయన వెళ్ళాలంటే ఒకటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎర్రగొండపాలెం, అక్కడికి వెళ్ళలేరు. రెండోది దర్శి కాబట్టి దర్శి నుంచి ఖచ్చితంగా బాలినేని వాసు గారు రావాలి. సో కానీ తెలుగుదేశం పార్టీ తరఫున సిద్ధారాఘవరావు గారు కూడా దర్శి నుంచే పోటీ చేస్తారనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. కానీ జనసేనకి ఒక బలమైన ఏరియా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలి కదా. ఆ స్థానం దర్శి ఎందుకు కాకూడదు అంటూ బాలినేని వాసు గారి బాధ అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా చాలా విషయాల్లో కనిపించింది. గతంలో కూడా ఆయన నేను దర్శి నుంచి కంటెస్ట్ చేస్తాను, లేదా మార్కాపూర్ నుంచి కంటెస్ట్ చేస్తానని కూడా మాటలు వినిపించాయి. అంటే ఆయన ఎట్టకేలకు జనసేన నుంచి దర్శి నుంచే కంటెస్ట్ చేస్తారేమోనని ఆలోచన అయితే వినిపిస్తాను. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు కమిటీలని తొలగించి పాత కమిటీని కొత్త కమిటీని నియమించడంతో బాలినేని వాసు గారికి పదవి అవసరం లేదు, పవర్ మాత్రం జిల్లా మీద పెత్తనాన్ని ఇచ్చే విధంగా అనుకూల పయనాలు అయితే కనిపిస్తామని. సో మరి జనసేన కార్యకర్తలు, జనసేన పాత నాయకులు బాలినేని వాసు గారు సపోర్ట్ చేస్తారా? తెలుగుదేశం పార్టీని కాదని బాలినేని వాసు గారు నడుస్తారా? వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.